తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ అన్నారు. శనివారం రోజున హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు సామాన్య మానవుని విజయమని, తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చేయడంలో బీజేపీ టాప్ లో ఉందని, విజయపథంలో ముందుండడం కాబట్టే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ట్యూషన్ చెప్పుకునే సాధారణ స్థాయి నుండి విద్యావేత్తగా ఎదిగిన నరేందర్ రెడ్డికి హుజూరాబాద్ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీ ఇవ్వాలని, పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా శాసనమండలిలో బలంగా కొట్లాడతారని అన్నారు. ఎమ్మెల్సీగా గెలిచిన జిల్లా కేంద్రంలో గ్రాడ్యుయేట్ భవన్ నిర్మిస్తానని తెలిపారు. త్వరలో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేపిస్తున్నామని అన్నారు. రానున్న 3 నెలల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 27 తారీఖున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా 4 ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ 42 నియోజకవర్గాల కలిగి ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీలో ప్రధానంగా ఈ ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యలోనే ఇప్పుడు పోటీ నడుస్తుంది. 10 ఏళ్ళు పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క అభ్యర్థికి కానీ మద్దతు పలకడం జరగలేదు. ఎందుకంటే 10 ఏళ్ళ పట్టభద్రులకు వాళ్ళు చేసింది ఏమీ లేదని వాళ్ళకు కూడా తెలుసు. డిపాజిట్ రాని తరుణంలో వాళ్ళ అభ్యర్థిని కూడా పెట్టలేదు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి విద్యావేత్తకి అవకాశం ఇచ్చడం జరిగింది, మద్దతు పలుకుతుంది. వాళ్ళని మేము ప్రపోజ్ చేయడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మీరు ఒకటి ఆలోచించుకుంటే, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనేది గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలు చేసేవాళ్ళు, టీచర్లు ప్రధానంగా వీళ్ళు ఉంటారు. కాబట్టి మరి బీజేపీ పార్టీ గత 10 ఏళ్ల నుంచి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. మరి మన రాష్ట్రానికి ఏమి గ్రాడ్యుయేట్స్ కోసం ఏం చేసింది అనేది ఒక ప్రశ్న. ఒకటి గ్రాడ్యుయేట్స్ మధ్యలో తిరుగుతుంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా అని అడుగుతున్నారు. 8 మంది ఎంపీలు మన రాష్ట్రం నుంచి ఉన్నారు. మరి గ్రాడ్యుయేట్స్ కోసం ఈ ఎంపీలు ఇక్కడ గలవం ఇప్పి వాయిస్ ఇచ్చిండ్రా అని అడుగుతున్నారు. మొన్న పెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా తెలంగాణకి నయా పైసా కూడా అలాట్ చేయడం జరగలేదు. దీన్ని బట్టి తెలుస్తుంది వారి చిత్తశుద్ధి ఎంత ఉందో తెలంగాణ రాష్ట్రం పట్ల, గ్రాడ్యుయేట్స్ పట్ల అని తెలుస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే, ప్రభుత్వ సంస్థ పబ్లిక్ సెక్టర్ కంపెనీలని పునాది లెవెల్ నుంచి నెలకొల్పిందే కాంగ్రెస్ పార్టీ. ఇంకా బీజేపీ ప్రైవేటైజేషన్ చేసుకుంటూ పోతుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడైతే గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉద్యోగాలలో ఉన్నారో మరి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ మన రాష్ట్రంలో తీసుకొచ్చింది అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళా ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలు మన కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్స్కి ఇచ్చుంటారు. దాంతోపాటు డిఎస్సి ఏర్పాటు చేసి మొన్న వారం రోజుల క్రితం 2008 డిఎస్సి కూడా దాదాపు 1300 మందికి ఆర్డర్స్ ఇచ్చడం జరిగింది. వాళ్ళ ఉద్యోగాలు కూడా జాయిన్ అయ్యింది. సో ఈ రకంగా చూసుకుంటా పోతే స్కిల్ యూనివర్సిటీ, ఎందుకంటే నిరుద్యోగ యువతకు నైపుణ్యాన్ని పెంచడానికి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి, మరి బయట ప్రపంచం లేకపోతే బయట కంపెనీలలో ఏ రకంగా ఉద్యోగాలు రావడానికి ఏ రకంగా స్కిల్ ఉండాలి అనేది వాళ్ళు నేర్పించేందుకు మరి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీస్ డెవలప్ చేసింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఇంటర్నేషనల్ లెవెల్ ఉండాలి అని చెప్పి జిల్లాకి, నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా దాదాపు మొన్న ఫస్ట్ ఫేజ్లో 28 మొదలుపెట్టుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఆ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అన్ని నియోజకవర్గాలలో నెలకొల్పడం జరుగుతుంది. హుజురాబాద్లో కూడా ఖచ్చితంగా వచ్చే ఫేజ్లో కూడా మాకు చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఇక్కడ అలాట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎందుకు దానిలో ఇంత ఇంటర్నేషనల్ స్కూల్స్లో టీచర్స్ ఎవరు ఉంటారు? గ్రాడ్యుయేట్స్ ఉంటారు. మళ్ళీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్ పట్ల చిత్తశుద్ధి ఉంది. ఇంకో ఉదాహరణ, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు పాత గవర్నమెంట్ 15వ తారీఖు కానీ 20వ తారీఖు కానీ జీతాలు ఇచ్చే దాఖలాలు లేదు. కానీ ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలనలో 1వ తారీఖు వరకు 2వ తారీఖు వరకే వాళ్ళ ఖాతాలో శాలరీ క్రెడిట్ అవుతుంది. సంతోషంగా ఉన్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బట్ టీచర్స్ ట్రాన్స్ఫర్ విషయంలో 10 ఏళ్ల నుంచి టీచర్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, స్పౌస్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఇవన్నీ మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సో దాదాపు ఈ పట్టభద్రుల 4 ఉమ్మడి జిల్లాలో కలుపుకుంటే 3,70,000 మంది ఓటర్స్ ఉన్నారు. దాంట్లో హుజురాబాద్లో 13,300 ఓటర్స్ కానీ మన హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు. సో హుజురాబాద్ నియోజకవర్గ పట్టభద్రులు అందరికీ నేను కోరేది ఒకటే, పట్టభద్రులకు ఆనాడు కేంద్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఇప్పుడు నేడు ఖచ్చితంగా పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ కోసం, నిరుద్యోగుల పట్ల ఒక సీరియస్ ఫోకస్, చిత్తశుద్ధి ఉంది అనేది ఒకటి తెలుపుకుంటూ, అలాగే మన క్యాండిడేట్ అభ్యర్థి కూడా గెలిచిన తర్వాత వారు కూడా ప్రకటన చెప్పింది, ప్రతి ఒక్క జిల్లాల గ్రాడ్యుయేట్ భవన్ ఒకటి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి మరి రానున్న వాళ్ళకి ఎగ్జామినేషన్ కానివ్వండి, ఎటువంటి ప్రిపరేషన్ కానివ్వండి, ఒక డిజిటల్ ఆ భవన్లో మంచిగా ఒక డిజిటల్ లైబ్రరీ పెట్టి వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యాలు క్రియేట్ చేయడానికి కూడా వారు ప్రామిస్ చేసిండ్రు. అదేవిధంగా వారు ఒక విద్యావేత్త, గ్రాడ్యుయేట్ సమస్యలు వాళ్ళకి తెలుసు, కొన్ని 100 మందికి ఉపాధి కల్పించింది వారు. మరి కరీంనగర్ ముద్దుబిడ్డ. సో అట్లాంటి వ్యక్తిని రేపు మనం ఎన్నుకుంటే ఖచ్చితంగా కౌన్సిల్లో గ్రాడ్యుయేట్ పక్షాన గలం విప్పి వాళ్ళ సమస్యల గురించి కానివ్వండి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అక్కడ సభలో మాట్లాడేందుకు వీలు పడుతుంది అని ఒకసారి తెలియజేస్తూ, 27 తారీఖు నాడు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరు మొదటి ప్రాధాన్యత ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి బ్యాలెట్ పేపర్ల సీరియల్ నెంబర్ 2కి ఒక ప్రాధాన్యత వేసి వారి భారీ మెజార్టీతోని గెలిపించాలని అందరినీ నేను కోరుకున్నాను. హుజురాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అలాగే మా రాష్ట్ర నాయకులు, విద్యావంతులు మిత్రులు ప్రణవ్ గారు, హుజురాబాద్ నియోజకవర్గంలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అట్లాగే చైతన్యానికి ప్రతిరూపంగా ఉన్న జర్నలిస్ట్ మిత్రులారా, తెలంగాణ ఆవిర్భావ చరిత్రలో కొత్త ఇతిహాసాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయడం మొదలుపెట్టారు. ఎందుకోసమంటే ఇప్పుడు కేసీఆర్ గారి చరిత్ర ఒక ఒడిసిన ముచ్చట. ఒకప్పుడు కథానాయకుడు ఆయన, కాదనట్లేదు, కానీ ఇప్పుడు ఆయన పార్టీ ఒక ఒడిసిన ముచ్చటగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి దాని గురించి పెద్దగా ప్రస్తావించడం అనేది సందర్భం కాదు, అవసరం కూడా లేదని మేము భావిస్తూ ఉన్నాం. 2 విషయాలని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేసే బాధ్యత మా మీద ఉన్నది. అదేంటంటే, భారత రాజ్యాంగం సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని వాగ్దానం చేసింది. కానీ ఆచరణలో దాన్ని అమల్లోకి తీసుకొచ్చే బాధ్యతను మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి సర్కార్, మన సర్కార్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చింది. మేమెంతో మాకంతా అనే వాటా, మేమెంతో మాకంతా అనే నానుడి నిజం కావాలంటే దానికి శక్తి స్థాయిలో నిర్వహించాల్సిందే సర్వే.
సామాజిక సర్వేను మొత్తం భారతదేశంలో మనకి ఈరోజు ఉన్న ఉనికిలో ఉన్న 28 రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఆచరణలో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏ సైద్ధాంతిక నినాదం రాజ్యాంగంలో ఉందో ఆ సైద్ధాంతిక నినాదాన్ని ఈరోజు మేము ఆ రథచక్రాల్ని భూమి మీదకి నడిపించే ప్రయత్నం చేస్తున్నాం మేము. కాబట్టి సామాజిక సర్వే ఫలితాల ఆధారంగానే రేపు మేము ప్రభుత్వానికి సంబంధించిన సంపద, ప్రభుత్వానికి అందే ఆదాయం ఆ సామాజిక వర్గాలకు మేము పంచే ప్రయత్నం చేస్తాం. ఆచరణలో మేము ఉంటాము. రెండో అంశం ఏంటంటే, ఏ తెలంగాణ రాష్ట్రం అయితే అమరవీరుల స్వప్నాలకు ప్రాతిపదికగా ఏర్పడిందో ఆ స్వప్నాలుగానే టీఆర్ఎస్ మిగిల్చింది. మేము ఈరోజు ప్రభుత్వం రాగానే తెలంగాణ ఉద్యమకారులను పిలిచి ₹1 కోటి పారితోషికాన్ని, గౌరవ వేతనాన్ని మేము ఇచ్చాం. అమరవీరుల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం మేము చేశాం. ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఏ ఆశయాల కోసం ఏర్పడిందో ఆశయాలను ఆచరణలోకి తీసుకొచ్చేదే కాంగ్రెస్ పార్టీ. ఆ నేపథ్యంలోనే జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ జై కిసాన్ నినాదాన్ని మేము అమలుపరుస్తూ రైతాంగానికి మేము సాధ్యమైనంత ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నికల ముందు బీఆర్ఎస్ హటావో తెలంగాణ బచావో అనే స్లోగన్ తోటి నేను బస్ యాత్రకి కన్వీనర్గా వివరించాను. 90 నియోజకవర్గాల్లో మేము నిరుద్యోగులను తీసుకొని ప్రచారం తీసుకొచ్చాం. ఇక్కడ ప్రణవ్ గారి ఆధ్వర్యంలో మా బస్ యాత్రను వాళ్ళు స్వాగతం పలికారు. అందులో 3 విషయాలు చెప్పాం. మొదటి విషయం ఏంటంటే, పబ్లిక్ రంగ సంస్థలను బలోపేతం చేస్తామని. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రైల్వే వ్యవస్థను కానీ, బ్యాంకింగ్ వ్యవస్థను కానీ, ప్రభుత్వ స్కూళ్ళను కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ, ప్రభుత్వ రోడ్లను కానీ పబ్లిక్ రంగ సెక్టార్లను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ సెక్టార్ను బలోపేతం చేసే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మేము తీసుకున్నాం. అందుకోసమే పవర్లోకి రాగానే గవర్నమెంట్ స్కూళ్ళను స్ట్రెంథెన్ చేయడం కోసం ₹600 కోట్ల మేము తీసుకొచ్చాం. ప్రతి నియోజకవర్గంలో మేము ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అందుకోసమే ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నాం. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్న నర్సు ఉద్యోగాలను మొత్తం భర్తీ చేశాం. మేము రెండో వాగ్దానం ఏం చేసామంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ను ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. అంతకుముందు మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ని లీకేజీలు, ప్యాకేజీలు, విద్యార్థుల జీవితాలు డ్యామేజీలు, లీకేజీలు, ప్యాకేజీలు, డ్యామేజీల ప్రభుత్వం నుంచి మేము ఒక భరోసాను ఇచ్చాం. ఒక నిర్మాణాత్మకమైన ప్రభుత్వ బాధ్యతగా మేము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ప్రక్షాళన చేశాం. 55,000 ఉద్యోగాలను మేము కండక్ట్ చేస్తే ఒక్క ఎగ్జామ్ మీద కూడా చిన్న మరక కూడా, మన అక్కడ చతురు మీద కూడా కొన్ని మచ్చలు కనబడతాయి తప్ప మా ప్రభుత్వ విధానాల్లో ఎక్కడ మచ్చ లేకుండా 55,000 ఉద్యోగాలను మేము భర్తీ చేశాం. త్వరలోనే డిఎస్సికి సంబంధించి ఏర్పాటు చేసాం. డిఎస్సి నోటిఫికేషన్ ఎలక్షన్స్ 4 తర్వాత మేము వేస్తున్నాం. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు సగర్వంగా ప్రకటించారు, మేము మార్చి నెలలో గ్రూప్ 1 రిజల్ట్ చేయబోతున్నాం. దాని తర్వాత వారానికి గ్రూప్ 2, దాని తర్వాత వారానికి గ్రూప్ 3 వేయబోయి మే నుంచి కొత్త నోటిఫికేషన్ వరవడికి మేము శ్రీకారం చుట్టబోతున్నాం. పోలీసులో ఎస్ఐ, కానిస్టేబుల్కి సంబంధించిన ఉద్యోగాలను మేము తీసుకురాబోతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరణ తీసుకొచ్చాం. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, మాటలు కోటలు దాటి చేతులు తంగేళ్లను దాటని పరిస్థితి ఎవరిదైతుందో బీజేపీది. గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నికల వాగ్దానం 2014 చెప్పింది ఏంటంటే, एक एक साल 2 करोड़ का ఎంప్లాయ్మెంట్ దేనే కే లియే హమ్ వాదా కర్రం అని ఆయన అనౌన్స్ చేశాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయింది. 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. 22 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, నేను ఛాలెంజ్ చెప్తున్నాను, గణాంకాలతో సహా చెప్తున్నాను, 2 లక్షల ఉద్యోగాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేకపోయింది. అంతకుముందు రెగ్యులర్గా ఆర్ఆర్బీ వచ్చేది, రైల్వే రిక్రూట్మెంట్. అంతకుముందు బీఎస్ఆర్బీ వచ్చేది, బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు. అంతకుముందు ఎస్ఎస్సి వచ్చేది, స్టాఫ్ సెలక్షన్ రిక్రూట్మెంట్ బోర్డు. ఇట్లా ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, ఎన్డీఏ ఎగ్జామ్స్ కానీ, అట్లాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి ఎగ్జామ్స్ రెగ్యులర్గా వచ్చేది. ఒక రైల్వేలోనే కాంగ్రెస్ పార్టీ 2013 నుంచి 2014 67 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. కానీ ఈరోజు మోడీ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలను కూడా కేంద్ర ప్రభుత్వంలో తీసుకురాలేదు. చివరికి ఏమైపోయిందంటే, అదానీ అంబానీ బీచ్ మే ప్రధాని, అదానీ అంబానీ బీచ్ మే ప్రధాని అనే స్లోగన్ని, అంటే వాళ్ళు కేవలం పెట్టుబడిదారులకి, ఆ పెట్టుబడిదారుల్లో క్రోనీ క్యాపిటలిస్ట్లకి, అంటే అత్యున్నతమైన డబ్బున్న వాళ్ళకే డబ్బులు చెందేలా ప్రయత్నం చేశారు. కోవిడ్ టైంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే మొన్న బడ్జెట్లో కూడా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నం చేయలేదు. కాబట్టి గ్రాడ్యుయేట్స్ అంటే వారి అభిప్రాయం ప్రజాభిప్రాయంగా ఉంటుంది. మేము ఈ అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయంగా మేము గౌరవిస్తూ ఉన్నాం. 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్లకు సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో మా పార్టీ ప్రధానంగా మేము మా అభ్యర్థులను పెట్టలేదు. కానీ లెఫ్ట్ పార్టీ అభ్యర్థుల పట్ల మేము సంఘీభావంతో సానుకూలంగా ఉన్నాం. ఆ నేపథ్యంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలు ఏవైతున్నాయో, నిజామాబాద్ జిల్లాలు ఏవైతున్నాయో వాళ్ళ వైపు నుంచి ఆల్ ఫోర్స్
సంస్థలకు సంబంధించిన నరేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చాం. అయితే ఎన్నికలు నరేందర్ రెడ్డి గారికో బీజేపీకి సంబంధించిన అంజిరెడ్డి గారికో జరుగుతున్న ఎన్నికలుగా మేము చూడట్లేదు. ఈ ఎన్నికలు క్రోనీ క్యాపిటలిజానికి, అంటే దేశంలో అతిపెద్ద క్యాపిటలిస్ట్లకి సామాన్య మానవులకు ఆమ్ ఆద్మీ జరుగుతున్న ఎలక్షన్గా మేము చూస్తున్నాం. క్రోనీ క్యాపిటలిస్ట్లకి సామాన్య మానవులకు జరుగుతున్న ఎన్నికలుగా చూస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని జయప్రదం చేసి ప్రజాస్వామ్యం కోసం గొంతుయుక్తున్న రాహుల్ గాంధీ గారి ఐడియాలజీకి, ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తూ రాజ్యాంగ సంస్థలను జేబులో వేసుకున్న మోడీ గారికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా మేము చూస్తున్నాం. ఈ ఎన్నికలు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉన్న మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసలు ప్రజలంటే అసహించుకొని తను బేసికల్గా గోలో, అంటే ఫామ్ హౌస్ లాంటి గోలో వచ్చి బయటికి రాని కేసీఆర్కి జరుగుతున్న ఎన్నికలుగా మేము చూస్తున్నాం. ఇక్కడ అభ్యుదయ భావాలతోటి ప్రజలకు సేవ చేస్తున్న ప్రణవ్ గారికి, అట్లాగే మొత్తం హుజరాబాద్ ఖ్యాతిని అపఖ్యాతి చేసి అసలు ఎమ్మెల్యేలంటే ఇంత భయంకరంగా ఉంటారనే విషయాన్ని తీస్తున్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు జరుగుతున్న విధంగానే మేము చూస్తూ ఉన్నాం. ప్రజలారా మీరు తెలుసుకోండి, పట్టభద్రులారా మీరు తెలుసుకోండి. ఎందుకోసం అంటే మీరు చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, సమాజం పట్ల మీకు ఒక భావన ఉంటుంది. మొత్తం సమాజంలో గ్రాడ్యుయేట్స్ యొక్క పర్సెంటేజ్ ఓన్లీ 19%. ఈ 19% ఉన్న గ్రాడ్యుయేట్స్ సమాజం గురించి అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు, సమాజాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఎన్నికలు ఒక నియంత్రిత వ్యవస్థకి, ప్రజాస్వామ్య వ్యవస్థకి, అట్లాగే ఒక ప్రజా పరిపాలనకి, గడి పరిపాలనకి మధ్య జరుగుతున్న యుద్ధంలాగా మేము చూస్తున్నాం. గమ్మతైన విషయం ఏంటంటే ఈరోజు నగ్నంగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉండే రహస్య పొత్తు ఏదైతుందో ఈరోజు నగ్నంగా బట్ట వైపు నిలబడదంట. కేసీఆర్ గారు మొన్న చాలా కాలం తర్వాత గోలో నుంచి బయటకు వచ్చి అన్ని పార్టీలు విమర్శించారు. చివరికి లెఫ్ట్ పార్టీలు, చాలా కాలం లెఫ్ట్ పార్టీలు దోస్తుండేది, లెఫ్ట్ పార్టీలు కూడా విమర్శించారు. కానీ బీజేపీ మాత్రం ఒక పల్లెత్తు మాట అనలేదు. పాప ఆయన ప్రతిక్షణం కవిత గుర్తొస్తుందో, లేదా ఈ కార్ రేస్లో అరెస్ట్ కావస్తున్న కేటీఆర్ గారికి గుర్తొస్తుండో, లేదా కాళేశ్వరం అవినీతిలో కూరుకుపోయిన ఆయన అల్లుడు హరీష్ రావు గుర్తొచ్చిండో, లేదా ఆయనకైనా గుర్తొచ్చిండో. కాబట్టి బేసికల్గా అవన్నీ గుర్తొచ్చి బీజేపీ మాత్రం పల్లెత్తు మాట్లాడడం లేదు. కాబట్టి కేసీఆర్ గారు ఉపన్యాసాన్ని జాగ్రత్తగా, పొలిటికల్ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు తీసుకున్నా కూడా క్లియర్గా అర్థమవుతుందంటే వాళ్ళ మధ్య ఒక లోపాయికారి ఒప్పందం ఉంది. కాబట్టి మేము చాలా క్లియర్ చెప్తున్నాం. ఈరోజు మొత్తం 56 మంది అభ్యర్థుల్లో PhD కంప్లీట్ చేసి డాక్టరేట్ ఉన్న ఏకైక విద్యావంతుడు నరేందర్ రెడ్డి. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన వాసి, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాసి. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము వాటిని నిలబెట్టాం. కాబట్టి ప్రజాభిప్రాయం ఈ రోజు కనుక విద్యావంతుల అభిప్రాయం కనుక ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ప్రభుత్వం మరిన్ని DSCలు, ప్రభుత్వం మరిన్ని గ్రూప్స్, ప్రభుత్వం మరిన్ని పోస్టులు పెట్టే అవకాశం ఉంది. అలాగే మేము పవర్లోకి వచ్చాక ఉద్యోగస్తులకు సంబంధించిన అనేక రాయితీలు ఇచ్చాం, ట్రాన్స్ఫర్లు చేసాం. మొట్టమొదటిసారిగా కొన్ని సంవత్సరాల నుంచి టీచర్ల ట్రాన్స్ఫర్లు ఆగిపోయి ఉండే, ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్లు ఆగిపోయి ఉండే, ఆ ట్రాన్స్ఫర్లను మేము తీసుకొచ్చాం. అలాగే పాత పెన్షన్ విధానం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఉద్యోగులకు సంబంధించిన DAలకు సంబంధించిన విషయాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉన్నది. ఈరోజు ఉద్యోగస్తుల యొక్క విధి విధానాల్లో వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇంటర్ఫేర్ కావట్లేదు, స్వేచ్ఛలు ఇచ్చాం మేము. వాటి ఉద్యోగస్తులారా, నిరుద్యోగులారా, యువకులారా, ఒక మంచి సమాజాన్ని కోరుకునే ప్రజాస్వామ్యవాదులారా, అట్లాగే ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు మీరు నరేందర్ రెడ్డి గారి బ్యాలెట్లో 2వ పేరు ఉంటుంది, వారికి ఓటేసి ప్రజాస్వామ్యం పట్ల మరొకసారి మీ ప్రేమను ప్రకటించాలని, కాంగ్రెస్ పార్టీ పాలసీలను సపోర్ట్ చేయడం ద్వారా పబ్లిక్ సెక్టార్ని, ప్రజాస్వామ్యాన్ని, నోటిఫికేషన్లని ఉండాలని. ఈరోజు ఇంకొక 4-5 సంవత్సరాలు మేము పవర్లో ఉంటాం, నెక్స్ట్ కూడా పవర్లో మేము రాబోతున్నాం. మీరు కనుక మీ ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి అనుగుణంగా ఉంటే అది మాకు ఆక్సిజన్. కాబట్టి మీ అభిప్రాయమే మాకు ఆక్సిజన్, మరింత శక్తివంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రణవ్ బాబు గారి ఆధ్వర్యంలో, ఇక్కడ అనేక మంది నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో హుజరాబాద్ని రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ అభ్యర్థికి ఇచ్చే నియోజకవర్గంగా మేము భావిస్తూ ఉంటాం. కాబట్టి మీ ద్వారా అందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పనిసరిగా మా గెలిపే మీ గెలుపుగా భావించి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. నేను డాక్టర్ రియాజ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మెంబర్, అట్లా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో స్టేట్ కమిటీ మెంబర్, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నేషనల్ కమిటీ మెంబర్.